ఈరోజు జనవరి 17, 2025న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు: తల్లికి వందనం పథకం అమలు. రాష్ట్రంలో పేదలకు అందించే తల్లికి వందనం పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం నాటికి అమలు చేయాలని నిర్ణయించారు. అన్నదాత సుఖీభవ పథకం. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు నిధులు జమ చేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అదనపు నిధులు అందించాలని నిర్ణయించారు. పోలవరం ప్రాజెక్టు. పోలవరం డయాఫ్రమ్ వాల్ను వెంటనే ప్రారంభించాలని నిర్ణయించారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పేదలకు భూమి పంపిణీ. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు స్థలం పేదలకు ఇవ్వడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్పై సుదీర్ఘ చర్చ జరిపారు. 12 లక్షల ఎకరాల విడుదలపై చర్చించారు. జిల్లాల వారీగా ఇన్ఛార్జ్ మంత్రులు సమావేశాలు. ఇన్ఛార్జ్ మంత్రులను జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి స్థల సేకరణపై నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు. జీఎస్టీ వృద్ధి సాధించేందుకు కొన్ని రంగాలను లక్ష్యంగా తీసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. బడ్జెట్ సమావేశాలకు ముందు కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. టిడ్కో ఇళ్ల స్థలాలకు పట్టణాల్లో స్థలం లేకపోతే టిడ్కో ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించారు. కేంద్రానికి కృతజ్ఞతలు. అమరావతి, పోలవరం, వైజాగ్ స్టీల్ ప్లాంట్కు నిధులు ఇచ్చేందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు నిధులు ఇచ్చిన భవిష్యత్తులో ప్లాంట్ కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని భావించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే సెంటిమెంట్ను గుర్తించి ప్లాంట్ను నడపాలని భావించారు.